కొండాపురం మండలం సాయిపేట కొమ్ముపాలెం రోడ్డులో ప్రయాణం అంటేనే హడల్. అటుగా ప్రయాణం చేస్తే నడుములు జారాల్సిందే, కూసాలు కదలాల్సిందే. ఈ దారుణ రోడ్డుపై సాయిపేట నుంచి మక్కినవారిపాలెం, వెల్లటూరివారిపాలెం, ఇస్కాపాలెం, కొమ్మపాలెం గ్రామాలకు రాకపోకలు సాగించాలి. ఈ గ్రామాల నుంచి విద్య, వైద్యం, పంచాయతీ కేంద్రం సాయిపేటకు, మండల కేంద్రానికి, పట్టణాలు కావలి, కందుకూరు వెళ్లాలంటే ఈ గతుకుల రోడ్డే దిక్కు. నిత్యం ఉన్నత పాఠశాల, కళాశాల చదువులకు ఈ రోడ్డుపైనే విద్యార్థులు వెళ్లి రావాలి. ఇటుగా వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, దివ్యాంగులు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. గత 5 ఏళ్లుగా రోడ్డు మరింత దారుణంగా మారింది. భారీ గోతులు ఏర్పడి కంకర లేచి రోడ్డు అధ్వానంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదు. లేచిన కంకర రాళ్లతో ఆటోలు, బైకులు అదుపు తప్పి బోల్తా కొడుతూ గాయాలైన ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా గతుకులైన పూడ్చాలని పాలకులను, అధికారులను వేడుకున్నా ఎవరూ ఆలకించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మక్కినవారి పాలెనికి చెందిన టెలికాం అడ్వైజరీ కమిటీ, ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనూష, ఇదే గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ దామ మహేష్లు ప్రధానంగా రోడ్డు సమస్యను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోడ్డుపై రాకపోకల సమయంలో పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు బలంగా వివరించారు. దీంతో ఈ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే రోడ్డుపై రాకపోకల సమయంలో పడుతున్న బాధలను స్వయంగా చూసి చలించారు. వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 3.85 కోట్ల నిధులు మంజూరు చేయించారు. రోడ్డుపై ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఎమ్మెల్యే స్పందించిన తీరుపై టెలికాం అడ్వైజరీ కమిటీ, ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనూష N3 న్యూస్ తో మాట్లాడారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తమ గ్రామాలను ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఆమె ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాన రోడ్డు సమస్యనే కాకుండా అంతర్గత రోడ్లు నిర్మాణానికి ఒక్క సాయిపేట పంచాయతీకే ₹1 కోటి నిధులు మంజూరు చేసి రోడ్లు వేయించినట్లు సంతోషం వ్యక్తం చేశారు. తాము నివాసముండే మక్కినవారిపాలెంలోనూ అంతర్గత సిమెంట్ రోడ్లు వేసుకుని వర్షాకాలం ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగిస్తున్నట్లు ఆమె హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ్యులైనటువంటి కాకల సురేష్ అన్న గారి సహకారంతో మా విలేజెస్కి ఎంతో మేలు జరిగిందండి. ఇప్పుడు ఎందుకంటే మేము ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఎలా అంటే మాకు గత 5 సంవత్సరాల నుంచి మా సాయిపేట నుంచి కొమ్ముపాలెం వరకు, అంటే మేము సాయిపేట నుంచి రావడానికి మాకు ఫస్ట్ మక్కినవారిపాలెం, వెల్లటూరివారిపాలెం, ఇసుకపాలెం, కొమ్ముపాలెం 4 గ్రామాలు ఉంటాయండి. ఈ గ్రామాలకు రావడానికి మాకు రోడ్డు సౌకర్యంగా లేదు, ఎందుకంటే రోడ్డు చాలా డ్యామేజ్ అయిపోయింది. సో మేము ఇది ఎంతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఎవరైనా సరే వృద్ధులు కానివ్వండి, మాకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మాకు బస్సు సౌకర్యం కూడా అంత ఎక్కువగా లేదు. ఈవెన్ బైకుల మీద వెళ్ళే చాలా ఇబ్బందిగా ఉంది. మాకు సమయంలో మాకు ఇక్కడ దామ మహేశ్వరరావు అన్న సహాయంతో నేను ఆయన కలిసి, ఆయన మాకు ఇక్కడ మహేశ్వరరావు అన్న ఎక్స్ జెడ్పీటీసీగా వర్క్ చేశారు. సో ఆయనకి ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ సమస్యల మీద చాలా అవగాహన ఉంది. ఇద్దరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెనువెమ్మటే స్పందించి దీని మీద అంటే ఏంటి ఇలా ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారని ఈ మధ్య రీసెంట్గా కూడా వచ్చి అన్న రోడ్డుని చూశారనమాట. అయ్యో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాకు ఇమీడియట్గా ఈ 5 కిలోమీటర్ల 84 మీటర్లు ఉందండి టోటల్గా. ఇంతవరకు మాకు ఇసుకపాలెం వరకే ఉంది, కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో కొమ్ముపాలెం వరకు కూడా రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఎలా అంటే ఇది 5 కిలోమీటర్లు కావడం వల్ల సరే దీనికి ఎక్కువ నిధులు ₹3,85,00,000 నిధులు సమకూర్చారు. ఇది నిజంగా చెప్పాలంటే మేము ఎంతో గర్వకారణంగా సురేష్ అన్న మాకు ఇలా చేయడం మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదండి, ఇలా మా గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ రోడ్డు శాంక్షన్ అవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది టెండర్ వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, త్వరగా టెండర్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి, ఈ వర్క్స్ త్వరగా మొదలవుతాయని చెప్పేసి నేను చెప్పుకున్నాను. ఇదంతా కూడా కాకల సురేష్ అన్న గారి సహకారంతోనే మాకు ఈరోజు ఇలా జరగడం జరిగిందండి. మా గ్రామంలో వచ్చేసి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు అంతర్గత రోడ్స్ లేవండి. ఇప్పుడు మీరు చూడాలంటే మాకు ఇప్పటికీ కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఈ 18 నెలల్లో సురేష్ అన్న గారి సహకారంతో మాకు అంతర్గత రోడ్లు కూడా మా విలేజెస్లో వచ్చేసి ₹1 కోటి వరకు సీసీ రోడ్లు వేసామండి. అలాగే సోక్ ఫిట్స్ కూడా నిర్మించాము. ఆ తర్వాత క్యాటిల్ షెడ్స్ ఇచ్చామండి, క్యాటిల్ షెడ్స్ కూడా ఇచ్చారు. తర్వాత వచ్చేసి రైతన్నలకి యూరియా సకాలంలో అందిస్తున్నారు. అన్నదాత సుఖీభావ అవన్నీ, తల్లికి వందనం కావనివ్వండి, మన వితంతువులకి ఎవరికైనా సరే భర్త చనిపోయిన ఎమ్మటే త్వరగా రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి ఎమ్మటే పెన్షన్ వచ్చేలాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఆపద్బాంధవుడిలాగా మమ్మల్ని ఆదుకుంటున్నారండి సురేష్ గారు. మేము దీనికి ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటూ ఆయనకి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ఎన్నో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ మా దయవుంచి మాకు మరిన్ని సహకారాలు చేయాలని చెప్పేసి మన సురేష్ గారిని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.
శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.